ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్క నియోజకవర్గం కీలకంగా మారింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కీలకమైన శ్రీకాకుళం జిల్లాలో ఆధిక్యం చాటడం కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం అసెంబ్లీలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై సుమారు 6,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి కూడా వీరిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో గారా, శ్రీకాకుళం మందలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,55,000 ఓటర్లు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి శ్రీకాకుళం రాజకీయంగా కీలకంగానే ఉంటోంది. ఇప్పటి వరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించాయి. అలాగే వైసీపీ ఒక్కసారి గెలవగా ఇతరులు 4 సార్లు విజయం సాధించారు. మొదటి ఎమ్మెల్యేగా కేఎల్పీ అభ్యర్థి కావలి నారాయణ గెలుపొందారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ నుంచి 4 సార్లు గెలుపొందారు. ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో ఆమె ఓటమి చవిచూశారు. అలాగే ధర్మాన ప్రసాదరావు 2004, 2009లో కాంగ్రెస్ నుంచి, 2019లో వైసీపీ నుంచి గెలిచి శ్రీకాకుళంలో బలమైన నేతగా ఉన్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందారు. వైఎస్ హయాంలో మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. రోడ్ల విస్తరణ, తాగునీటి విస్తరణ, అరసవెల్లి సమీపంలోని అధునాతన ఆడిటోరియం లాంటి అభివృద్ధి పనులు చేపట్టారు. 2014లో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతతోనే ఆయన ఓటమి చెందినట్లు కూడా ప్రచారం ఉంది. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి మరోసారి తన సత్తా చాటారు. అలాగే జగన్ కేబినెట్ లో మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. మంత్రిగా చేసిన అభివృద్ధి కలిసొస్తుందని ధర్మాన ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి కోరాడ విశ్వేశ్వరరావు పోటీ చేసి కేవలం 7,500 ఓట్లకే పరిమితమయ్యారు. దీంతో ఈసారి ఈ సీటు జనసేన అడిగే అవకాశం లేదు. పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేయడం దాదాపు ఖాయమే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. గత 4 ఎన్నికల్లో 3 సార్లు విజయం సాధించారు. అయితే ఆయన మెజారిటీ ఎప్పుడూ తక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో గెలిస్తే జనసేన పార్టీకి 7,500 ఓట్లు వచ్చాయి. జనసేన ఓట్లు చీల్చబట్టి గత ఎన్నికల్లో ధర్మాన బయటపడ్డారని టీడీపీ భావిస్తోంది. అందుకే ఈసారి ధర్మానని ఓడించగలమని ధీమాగా ఉంది. ఇదే సమయంలో మంత్రిగా ఉండి ధర్మాన చేసిన వ్యాఖ్యలను టీడీపీ హైలైట్ చేస్తోంది. అయితే తాను చేసిన అభివృద్ధి, సామాజిక లెక్కలు కలిసొస్తాయని ధర్మాన ధీమాగా ఉన్నారు. కళింగ కోమట్లు తనకు పూర్తి స్థాయిలో ఓట్లేయడం లేదని భావించిన ధర్మాన ఇటీవల వారి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించారు. అది సక్సెస్ అయినట్టే అంటున్నారు. అలాగే క్యాడర్ కి మరింత దగ్గరవుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరపున గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి గెలుపుపై ఆమె ఫోకస్ చేస్తున్నారు. అయితే సీనియర్ నేతగా రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో ధర్మాన ప్రసాదరావు దిట్ట. రాబోయే ఎన్నికల్లో తన మార్క్ పాలిటిక్స్ చూపించేందుకు పావులు కదుపుతున్నారు. ఇక్కడ టీడీపీని గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీ టికెట్ తమదే అంటున్నా టికెట్ రేసులో కొత్త వ్యక్తులు వచ్చి చేరడం ఆసక్తికరంగా మారింది. కింజారపు కుటుంబానికి విధేయుడిగా ఉన్న గొండు శంకర్ శ్రీకాకుళం నుంచి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. గుండా లక్ష్మీదేవికి సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రూప్ రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఇది టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే లక్ష్మీదేవికే టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావు ఆ తర్వాత పెద్దగా ఇటువైపు చూడలేదు. అయితే ఈ మధ్య మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి సీటు ఇస్తే జనసేన సహకారం ఏ మేరకు ఉంటుంది అనేది కీలకంగా మారింది. మరోవైపు సీఎం జగన్ గెలుపే ప్రామాణికంగా ముందుకు సాగుతున్నారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే సామాజిక లెక్కలపై వైసీపీ ధీమాగా ఉంది. శ్రీకాకుళంలో కాపు, కళింగ, వెలమ, తరువాత యాదవ్ వర్గాలు కీలక సామాజిక వర్గాలుగా ఉన్నాయి. ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చామని వైసీపీ చెబుతోంది. అందుకే ధర్మాన గెలుపుపై ధీమాగా ఉన్నారు. అలాగే జనసేనతో పొత్తు, టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు తమ కుటుంబానికి ఉన్న ఆదరణ కలిసొస్తాయని గుండా లక్ష్మీదేవి నమ్ముతున్నారు. అయితే గత 5 ఏళ్లుగా శ్రీకాకుళంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడం, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఉన్న సెగ్మెంట్ లో వారికి అధిక పథకాలు ఇవ్వడం, తన వ్యక్తిగత చరిష్మాపై ధర్మాన ధీమాగా ఉన్నారు. మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.